సార్ ఇది టైటిల్ తగ్గట్టుగానే సినిమా అంతా ఫస్ట్ కొంత చూపించిన టీజర్లో ఫస్ట్ కొంచెం అంతా పెళ్లి కోసం ఉరుకులాడుతున్నారు, ఆ తర్వాత పిల్ల కోసం ఉరుకులాడుతున్నారు. కానీ తర్వాత ఆ పిల్లే మిమ్మల్ని ఉరుకులాడించినట్టుగా చివరిలో చూపించారు. ఇది ఓన్లీ అంటే ఇప్పటి వరకు మీరు చేసిన పోస్టర్స్ చూస్తుంటే ఒక ఎంటర్టైనర్ అనిపించింది, కానీ చివరిలో చిన్న హీరోయిన్ అది ఆ ఫేస్ చూపించారు. అంతా కొంచెం ఏదో హారర్ ఎలిమెంట్ ఏదో ఉందనిపిస్తుంది. ఏంటిది ఎంటర్టైనరా లేదంటే హారర్ కామెడీ సినిమానా ఏంటి? ఇట్ ఈస్ అ కంప్లీట్ ఎంటర్టైనర్ విచ్ విల్ స్లోలీ కథ మారుతూ ఉంటుంది. వాడు ఇట్ విల్ డెఫినెట్లీ గో ఇన్ టు దట్ థ్రిల్లర్ జానర్ డెఫినెట్గా. ఓపెన్గా నేను చెప్తున్నాను, అది పెద్ద దాచేదేం కాదు, అందుకనే పెట్టింది. కానీ అది ఎంతవరకు ఏంటి అనేది మీరు ట్రైలర్లో కొంచెం ఇంకా రివీల్ చేస్తాను. బట్ ఎస్, ఇట్స్ అన్ ఎంటర్టైనర్, ఇట్ విల్ బీ అన్ ఎంటర్టైనర్ యాజ్ అ ఫుల్ ఫ్లెజ్డ్. మెల్లిగా థ్రిల్లర్ కొంచెం మారుద్ది జానర్. ఇంతకుముందు మన వాళ్ళు ఎవరు అడిగినట్టు ఈ డీజెటిల్లో అంటే కొంచెం కనిపిస్తుంది క్యారెక్టర్, అంతే ఎంత కాదన్నా కానీ ఎంత కాదన్నా మన మీద కొన్ని సినిమాల ప్రభావం కొంచెం పడుతుంది, ప్రీవియస్ హిట్స్ ప్రభావం కూడా మన మీద కొంచెం ఉంటుంది. అలాంటిది ఏమైనా ఉందా? కొంచెం ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా అని? లేదండి, అస్సలు జీరో. మేబీ నాకు తెలిసి సిద్ధు ఇంత బాగా చేసాడు టిల్లులో కాబట్టి ఆ క్యారెక్టర్ ఎక్కిపోయింది అందరికీ. సో మేబీ అది అందుకనే మీరు అలా పోల్చుకుంటున్నారేమో. కానీ అసలు బై మిస్టేక్ కూడా నేను జీరో, అసలు మేము అలా రాసుకోలేము, ఇట్లా ఉంటాడు అనే రాసుకున్నాం అంతే. ఈ పటేల్ పట్వారీ విధానాలు అన్నీ పోయినా కానీ ఇప్పటికి కూడా ఊళ్ళో మామూలు పటేల్ అని పిలవడం చాలా కామన్. అవును. ఇదే టైటిల్ పెట్టుకోవడానికి కారణం ఏంటి? అంటే వేరే ఏమన్నా మీరు వేరే టైటిల్ అని అనుకొని దీనికి షిఫ్ట్ అయ్యారా, లేదంటే ఇదే మెయిన్ టైటిల్? ఇదే టైటిల్ అండి. మనోడు పటేలా అని క్యారెక్టర్ అన్నప్పుడు పటేలా అని ఓకే బాగుంది పటేలా అని అంటే సరే ఓకే. నేను అప్పుడు పరిగెత్తుతున్నాడు ఏంటి అది ఇది అంటే ఉరుకు అని పెట్టి ఉరుకు పటేలా ఇదే ఫిక్స్ అని పెట్టేసాం అంతే. చెప్పిన అందరిని అడిగే మేము అనుకున్నాము, కానీ అందరిని అడిగిన తర్వాత అందరూ బాగుంది టైటిల్, బాగుంది, క్యాచీగా ఉంది అంటే ఓకే దిస్ ఇస్ గుడ్. థ్యాంక్ యూ సార్. తేజు గారు, భావన హాయ్ అండి. సో మీ ఫస్ట్ మూవీ తర్వాత చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది, రైట్? సో ఈ గ్యాప్లో ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ డైరెక్టర్ కానీ మీ వరకు రాలేదు అంటే కథలు కానీ వచ్చాయా, స్టోరీస్ కానీ? వచ్చాయండి, చాలా అట్లా వచ్చాయి. ప్రాబ్లం అది కాదు, అది కూడా రెగ్యులర్గా ఉన్నాయి అంటున్నాను నేను. వాళ్ళు వచ్చింది కూడా నాకు రెగ్యులర్గా ఇస్తున్నారు, మళ్ళీ మరి మీరెలా చేస్తున్నారు అంత రెగ్యులర్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను. తర్వాత కొన్ని ఆడే కొన్ని ఆడలేదు, బట్ నాకు అంత పెద్దగా ఎక్కలేదు అప్పుడు కాబట్టి ఐ డింట్. ఈ గ్యాప్లో మీరు ఇన్ని మిస్ అయ్యారు కదా, కొన్ని స్టోరీస్ మీ వరకు వచ్చినప్పటికీ కానీ మీరు డైరెక్టర్స్ని కన్సల్ట్ అవ్వడం కానీ ఈ గ్యాప్లో కానీ మీకు అనిపించిందా నాలో నేను ఏంటి సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ మై యాక్టింగ్ కానీ ఏదైనా ఒక మిస్ అనిపించిందా, లేదంటే మీలో ఏమైనా నెగటివిటీ ఉందనిపించిందా ఏది స్టోరీస్ రాకపోయేసరికి? లేదండి, ఐఎమ్ ఆల్వేస్ వెరీ కాన్ఫిడెంట్. నాకు డాన్స్ వచ్చు, ఏదో యాక్టింగ్ వచ్చు, జనాలు చెప్తారు. నాకు ఎప్పుడు చేసిన సినిమా ఫ్లాప్ అయినా నేను ఫ్లాప్ అవ్వలేదు. అంటే మై ఫిల్మ్ ఫెయిల్, ఐ డెంట్ ఫెయిల్ ఎనీవేర్. కానీ నాకు చూపించుకునే అవకాశం మళ్ళీ రావట్లేదు, అంటే ఆ ప్రాపర్గా చూపించుకునే అవకాశం రాలేదు. సో ఐ వాజ్ లైక్ ఓకే లెట్స్ డూ సంథింగ్ అని చెప్పి అప్పుడు ఉరుకుపడేలా చేశాను.